ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతి కాస్ట్లీయెస్ట్ ఎన్నికలు ఎక్కడన్నా జరుగుతున్నాయంటే అది పులివెందుల్లోనే. చాలా కాస్ట్లీగా జరుగుతున్నాయండి. ఎలా అంటే ఓటుకు 10,000 నిజం. జడ్పీటీసీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అనుకున్నారు కొంపతీసి. ఎందుకంటే ఎమ్మెల్యేనో లేదా మినిస్టర్ల ఎన్నికలు అనుకుంటే పోనీ ఏదో అనుకోవచ్చు. ఎమ్మెల్యేల ఎన్నికలు కూడా కాదు ఇది. కాబట్టి ఓన్లీ జడ్పీటీసీ ఉప ఎన్నికలు. కానీ అక్కడ పోసినంత డబ్బు రాష్ట్రంలో ఎక్కడా పోయట్లేదండి. ఇప్పుడు ఆ ఎన్నికలు అంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఓటుకు 10,000 అంట. ఓటుకు 10,000 ఒక మాట అయితే కనుక ఓటుకు 10,000 ఇంటికి 20,000 స్లోగనేం కాదు, ఏదో ప్రాస్ కోసం చెప్పట్లా. వివరాలకు వెళ్దాం. ఫస్ట్ లైక్ చేయండి. 10,000 ఏంటో చూద్దాం ఒకసారి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓటుకు 10,000 మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు ఇస్తున్నారు అని అంటే కనుక కూటమి నాయకులు ఇస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట అది నిజమో కాదో వాళ్ళ నోటితోనే విందాం. వాళ్ళు వైసీపీ నాయకులు చెప్తున్న మాటలే విందాం. కానీ ఓటుకి 10,000 ఇంటికి 20,000 ప్రాస్ మాత్రం చాలా బాగా కుదిరింది. ఓటుకి 10,000 అంటే ఇంట్లో ఒక 5 ఓట్లు ఉన్నాయనుకోండి, 5కి 5 బదులు 50,000. కానీ బోనస్ గా అడిషనల్ గా ఆ ఇంటికి ప్రత్యేకించి ఒక 20,000 అనమాట. ఇదేదో బాగుంది నిజంగా. కాబట్టి సుమారుగా 70,000 వచ్చేస్తాయి. కాబట్టి ఇలా జరుగుతుంది. డబ్బులు మూట్ల కింద తెచ్చి పోసైపోతున్నారు పులివెందుల్లో. అలాగే జడ్పీటీసీ 2 స్థానాల్లో కూడా మన వారికి అది మరీ ముఖ్యంగా పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఆ జడ్పీటీసీ స్థానానికి. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా జగన్ గారు కావచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది అక్కడో ఎక్కడో కాదు, జగన్ గారి ఇలాఖాలో, జగన్ గారి అడ్డాలో జరుగుతుంది ఆ ఎన్నిక. కాబట్టి ఆ మాత్రం రేటు ఉండొచ్చు, అవునంటారా? కాబట్టి మనం వారు కాదు, డబ్బులు అయితే మన కోట్ల మీద కుమ్మరించైపోతున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అనేది మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులే అన్నారు, ఎక్కడ ఎందుకు, అలాగే టీడీపీ నాయకులు కూడా అన్నారు అనే మాట. కానీ కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. ఓటుకు 10,000 ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. 12వ తారీఖున ఎన్నిక. కాబట్టి ఈ రకంగా డబ్బుతోటి కొనేయాలని చూస్తున్నారు ఓటర్లందరినీ. కాబట్టి ఆ జడ్పీటీసీ ఎన్నికతో పాటే ఇంకోటి ఏంటంటే టీడీపీ ఏంటి దానికి తగ్గటువంటి ఎత్తులు పై ఎత్తులు అయితే వేస్తుంది. ఏంటి మెయిన్ ముఖ్య నాయకులు ఎవరుంటారో వైసీపీలో అలాంటి నాయకులు వాళ్ళకి తాయిలాలు ఎరచూపి ఏంటి 10కి పడకపోతే 20కి, 20కి పడకపోతే 30కి, 30కి పడకపోతే 50కి అలాంటి నాయకులందరినీ ఓ పక్కగా లాగేస్తున్నారు. ఏదో పాటలు ఉంటుంది అనుకుంటా, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అన్నట్టుగా. కాబట్టి ఏ గట్టును ఉండాలనేది డిసైడ్ చేసేది మాత్రం అక్కడ మాత్రం మనీనే, 2 ఆప్షన్ లేదు అక్కడ. కాబట్టి ఆ రకమైన టైంలో అంతేకాదు కొంతమందికి ప్రైజ్ రూపేణ, వస్తు రూపేణ కొంతమందికి ఇచ్చి ఆశ చూపించి తమ వైపు లాక్కున్నారు. ఆల్రెడీ వైసీపీలో గతంలో ఒకళ్ళైతే కనుక అటువైపు వెళ్ళిపోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఆలో వేళనే ఉందంటే కప్పగంతులు ఖచ్చితంగా రాజకీయాల్లో ఎలక్షన్ ముందే జరుగుతాయి. ఎన్ని ఇక్కడ నీతి నిజాయితీలు ఏమన్నా ఇంకా అమ్ముడు పోవడమే ఒకటే వంతు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎన్నిక మాత్రం చాలా కాస్ట్లీయెస్ట్ ఎన్నిక అవబోతుంది రాష్ట్రం మొత్తం మీద అని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాస్తవాలు ఎంతో ఏం జరుగుతుంది ఏంటంటే చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే అక్కడ జరుగుతున్న దాడులు చూసి రాష్ట్రం మొత్తం నివ్వెరపోతుందని చెప్పాలి. అక్కడ జరుగుతున్న దాడులు 1, 2, 3 కాదు, చాలా దాడులు అయితే జరుగుతున్నాయి. డే బై డే జరుగుతున్నాయి దాడులు. అంతకుముందేమో ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద సురేష్ కుమార్ రెడ్డి, ఆ నెక్స్ట్ డే అమరేష్ రెడ్డి, ఆ నెక్స్ట్ డే ఎమ్మెల్సీ యాదవ్ మీద, ఆ నెక్స్ట్ డే రామలింగారెడ్డి, ఇలాగా 1 by 1 జరుగుతూనే ఉన్నాయి దాడులు. మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో, ఎంతవరకు యాక్షన్ జరుగుతుందో తెలియదు. ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే అక్కడ ఏదైతే ఓట్లు జంబ్లింగ్ చేసి ఈ ఊరోళ్ళేమో ఆ ఊర్లో ఓట్లు వేయమంటాం, ఆ ఊరోళ్ళేమో ఇంకో ఊర్లో ఓట్లు వేయమంటాం. ఇలా జంబ్లింగ్ చేసేసరికి ఓటు వేయడానికి ఎవరు పెద్ద ఆసక్తి చూపరనో, లేదా ఓటు వేయడానికి వెళ్తే లేనిపోని గొడవలు జరుగుతాయి కదనో, ఇలా రకరకాలుగా వాదనలు అయితే కనుక అక్కడ వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా పోలింగ్ కేంద్రాలను మార్చొద్దు అని చెప్పడానికి జనాలందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి మొరపెట్టుకుందాం అనేసరికి కలెక్టర్ గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారట. కలెక్టర్ గారు కూడా ఏమీ పట్టనట్టు విన్నట్టు వెళ్ళిపోయారని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళలోనే. ఏదేమైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే గానీ అక్కడ వాళ్ళలో ఉండే గందరగోళం అనేది అది కన్ఫ్యూజన్ అనేది పోదేమని అభిప్రాయం. కాబట్టి చూస్తున్నాం మీరందరూ కూడా మీ అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దేని గురించి ఓటుకు 10,000 ఇంటికి 20,000. థ్యాంక్ యూ వెరీ మచ్.